హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఉలవపాడు మార్కెట్లో ఉన్నాము. మామిడికాయలు మార్కెట్ ఫ్రెండ్స్. చూడండి ఎన్ని మామిడికాయలు ఉన్నాయో. మొత్తం మామిడికాయలు మార్కెట్టే ఫ్రెండ్స్. ఈ బారికి సరే మేము మామిడికాయలు అయితే కొనుక్కుందామని చెప్పేసి ఇక్కడైతే ఆగి మామిడికాయలు ఎంత అని అడిగాము. 10 కేజీలు 100 రూపాయలు అన్నారు ఫ్రెండ్స్. విన్నారా ఈ మాట? 1 కాదు 2 కాదు, 10 కేజీలు 100 రూపాయలు అన్నారు. అంటే కేజీ 10 రూపాయలు పడింది. మన ఇండ్ల కాడ అయితే 2 కేజీలు 100 రూపాయలకి ఇవ్వడానికే అల్లాడిపోతారు ఎవరు. ఈ ఉలవపాడులో అయితే 10 కేజీలు 100 రూపాయలు అనేసరికి నేనైతే ఫస్ట్ టైము అవాక్ అయిపోయా. 10 కేజీలు 100 రూపాయలా అని అనుకున్నా. చూడండి, ఇలా ఎల్లోగా ఉండే కాయలేమో 10 కేజీలు 100కి ఇస్తున్నారు. కొంచెం దూరంగా పచ్చిగా ఉండే కాయలు అయితే 5 కేజీలు 100 అంట. చూడండి, ఇవేమో 5 కేజీలు, ఇవేమో 10 కేజీలు అంట ఫ్రెండ్స్. 10 కేజీలు అంటే వాళ్ళకేం లాభం మిగిలిందో నాకైతే ఏం అర్థం కాలేదు. ఫస్ట్ టైం వాళ్ళు 10 కేజీలు 100 అయితే అన్నసరికి నేనైతే అవాక్ అయిపోయా. మేమైతే ఇదిగోండి పక్కన ఏరుకొని అయితే పెట్టేసుకున్నాము. ఇవి మేము ఇంటికి తీసుకెళ్తానికి ఇగోండి ఫ్రెండ్స్ తీసి పక్కన పెట్టుకున్నాం. మీరైతే గెస్ చేయండి, ఇవి ఎన్ని రూపాయలు కాయలు అయ్యి ఉంటాయి, ఎన్ని కేజీలు అయ్యి ఉంటాయో మీరైతే గెస్ చేసి కామెంట్లో అయితే పెట్టండి. ఎందుకంటే 10 కేజీలు 100 రూపాయలు అన్నాను కదా. మీరు చూస్తున్నారు కదా, ఇవి ఒక మాదిరి ఇది దూరకాయలు, కొంచెం పండుకాయలు ఫ్రెండ్స్. ఇవి ఎన్ని కేజీలు ఉంటాయి, ఎన్ని రూపాయలు అయ్యి ఉంటాయి మీరైతే కామెంట్లో పెట్టండి. ఇవైతే మేమైతే వేరుకొని పక్కన పెట్టుకున్నాం, ఇంటికి తీసుకెళ్తున్నాం. అమ్మే వాళ్ళు అమ్ముతూనే ఉన్నారు ఫ్రెండ్స్. అటు లారీలో దిగే కాయలు అయితే లారీలో అయితే దిగుతూనే ఉన్నాయి. ఫస్ట్ టైం ఎంత చవకగా ఉలవపాడు కాయలు అంటే ఫేమస్ అంటారు కదా, చాలా తీపి అంటారు కదా. అందుకైతే మేమైతే ఆగి కొందామని చెప్పేసి ఆగాము. కానీ ఇంత చౌక చెప్పేసరికి నేనైతే ఫస్ట్ అవాక్ అయిపోయాను. చూడండి, అక్కడైతే దూరకాయలు అయితే పోసారు. ఇవిగోండి, ఇవైతే ఒక మాదిరిగా ఉన్నాయి, ఏమో ఎల్లోగా ఉన్నాయి. ఫస్ట్ టైం ఇంత చౌకగా ఇంత తక్కువ రేట్ అయితే నేనైతే వింటున్నాను మార్కెట్లో. ఏ మార్కెట్కి వెళ్ళినా, గుంటూరు మార్కెట్ అటు సైడ్ వెళ్ళినా కూడా మహా అయితే 3 కేజీలు ఇస్తారేమో 100 రూపాయలకి. కానీ ఉలవపాడులో ఇంత చవక, ఇంత తక్కువ ధర అయితే నేనైతే ఫస్ట్ టైం విన్నాను. మీరు ఎప్పుడైనా ఉలవపాడు వెళ్ళారో లేదో కామెంట్లో అయితే పెట్టండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, ఫస్ట్ టైం ఇంత చవక ధర వింటున్నాను.